ఇచ్చడం కోసము తమ బాధ్యతల నుంచి తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము, తీర్మానం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో దీక్ష చేద్దాము, అమరణ నిరాహార దీక్ష చేస్తాం, చచ్చిందాకా దీక్ష చేస్తాం, నాతో కలిసి రావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి విమర్శించేయడము, మరి వాళ్ళ మాటల యొక్క అర్థం ఏంటో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి తెలంగాణ ప్రజలు 36% మంది ప్రజలు మాకు ఓట్లేశారు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యమో కేసీఆర్ దయాదాక్షిణ్యంతో ఎవరేం గెలవలే. మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశాం కాబట్టి మాకు ఓట్లేశారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణకు మోడీ గారు అందించినటువంటి అనేక రకాల సహకారం పట్ల నాడు బీఆర్ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో